ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరు బాగున్నారు కదా? మీ అందరి కొరకు ప్రార్థిస్తూ మీ ప్రార్థన ద్వారా ప్రభు కృప ద్వారా ఈ 10వ మాసంలో దేవుడు మన ఎడల చూపిన మేలుకే ఆయన స్తుతిద్దాం, ప్రార్థన చేసుకున్నాం. సకలమును ఎరిగిన సర్వాధికారి సకల ఆశీర్వాదములకు కర్తవైన మా పరలోక తండ్రి, పూజ్యనీయుడ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, నీ సర్వశక్తి కలిగిన నామములో నీ ఎదుట నిందారహితులముగా అయ్యా మా జీవన విధానంలో ముందుకు వెళుతూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. ఇమ్మానుయేలు దేవుడుగా నువ్వు ఉన్నావు. యెహోవా అయ్యా, ఈరేగా మా అవసరతలను ఎరిగి తీరుస్తూ మా ధ్వజము నీవై ఉండి దేవా ఇరుగ నా తండ్రి మమ్మల్ని నీతిమంతుల వరుసలో నిలబెట్టుచు మమ్మల్ని సిద్ధపరుస్తున్న పరలోకపు తండ్రి నీకు వందనాలు. నీ రాకడ సామీప్యములో అయా నీ రాకడకు సిద్ధపరుచున్న నన్ను మమ్మలను అయా మీరు దర్శించి మీ రాకడకు ఆయత్తపరచమని అయ్యా ఇది నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని విశ్వాసముతో నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, మనందరం కొన్ని మాటలు దేవుని లేఖనంలో చూద్దాం. మనము రాకడ దినాల్లో ఉన్నాము అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ దినాల్లో క్రైస్తవ్యం ఎలా ఉన్నది అని అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. మరి అలాగే బాగా నవ్వించి మంచిగా అంటే హాస్యాపరమైనటువంటి కథలు చెబుతూ ఉన్న పాస్టర్లు అంటే చాలామంది ఇష్టపడేవారు ఉంటారు. వాళ్ళ ప్రసంగాలకి బాగా హత్తుకుంటూ ఉన్నారు ఈ దినాలు. కానీ దేవుని యొక్క సత్యాన్ని మర్చిపోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క మనసంతా కూడా వాటి మీదే కేంద్రీకరిస్తూ ఉన్నారు. అందుకని ఉదయకాలం ముందు మనం దేవుని యొక్క లేఖనాల్లో మనం అంత్య దినాల్లో ఉన్నాం కనుక అంత్య దినాలలో దేవుని ఎదుట మనం నిలబడాలి, దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలి అని అంటే దేవుని వాక్యం ఈ రీతిగా చెబుతూ ఉన్నది. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకున్నాం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడని చెప్పాను. దేవుడి మాటను మన వెనుకలో దీవించునగాక, ఆమేన్. దేవుని సంగమా, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన తన భక్తుడైన లూకాని, ఆయన వైద్యుడు. మరి వైద్యుడికి ఆయన ఈ దినాల్లో అంటే ప్రతిదీ టెస్ట్ చేస్తే కనుక మన రోగం ఏంటో చెబుతారు. కానీ ఒకప్పుడు డాక్టర్లు మన నాడి పట్టుకొని మనలో ఉన్న రోగాన్ని నిర్ధారణ చేసేవారు. అలాగే ఈ డాక్టర్ లూకా కూడా ఆయన వైద్యుడు కనుక ఆయన నిర్ధారణ చేసి చెబుతున్న మాట ఏంటంటే మనము దేవుని ఎదుట నిలబడాలి అని అంటే మెలకువతో మనం ప్రార్థించే వారంగా ఉండాలి అని చెబుతున్నాడు. ఎందుకు మెలకువతో ప్రార్థన చేయాలి అని అంటే 3 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఒకటి, మనం తప్పించుకొనుటకు. ఏమి తప్పించుకొనటానికి అని అంటే 34, 35 వచనాలు చూసినట్లయితే ఈ దినాల్లో ప్రజలు ఎలా జీవిస్తూ ఉన్నారు? వారు తిండిపోతులుగా ఉన్నారు అని వ్రాయబడుతుంది, మత్తు వలన ఉన్నారు అని వ్రాయబడుతుంది, ఐక విచారం వలన జీవిస్తున్నారు అని వ్రాయబడుతుంది. చూడండి, లోకం ప్రస్తుతం అలాగే ఉంది కదా. అధికమైనటువంటి భోజనాలు అంటే ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకప్పుడు ఏదైనా హోటల్ కావాలి అంటే దూరంగా వెళ్ళాలి. కానీ ఇప్పుడు మన ఇంటి పక్క అంటే 4-5 టిఫిన్ సెంటర్లు ఉంటాయి, అలాగే బిర్యానీ సెంటర్లు ఉంటాయి. ఎక్కడ చూసినా బిర్యానీ, ఎక్కడ చూసినా కూడా తక్కువ రేటుకే భోజనం. మరి ఇవన్నీ కూడా మరి అలాగే ప్రజలు కూడా అంత అధికంగానే వారు భుజిస్తూ ఉన్నారు. అంటే తిండి అధికమవుతుంది దినాలు తినటం అనేది. అలాగే మత్తు, మరి త్రాగటం, డ్రగ్స్ కానీ అలాగే మందు కానీ వీటి ద్వారా మత్తు కలిగి ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఇక మూడవది ఏంటంటే ఐక్య విచారం. అంటే నాకు లేదు అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నామంటే మరలా ఇంకొక వస్తువు కొరకు మనం ఆలోచన చేస్తాం. అది లేదుగా, ఇది ఉంది కానీ ఇది వచ్చింది కదా. ఇప్పుడు టీవీ కొనుక్కున్నాం, ఆ టీవీ కొనగానే అయ్యో నా ఫ్రిడ్జ్ లేదుగా, అదో బాధ మనసులో. ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి మనం ఎన్ని కొనుక్కున్నా ఎన్నున్నా సరే ఏదో ఒకటి లేదని మన బాధతోనే ఉంటూ ఉంటాం. దీన్ని ఐక్య విచారము అని అంటారు. కనుక ఇప్పుడు లోకంలో ఉన్న ప్రజలు ఎక్కువగా ఈ పరిస్థితిలో ఉన్నారు. మత్తులుగా ఉంటున్నారు, అధికంగా తింటూ ఉన్నారు, అలాగే విచారంతో జీవిస్తూ ఉన్నారు. అయ్యో లేదే అని.
అందుకని ఇక్కడ దేవుడు అంటూ ఉన్న మాట 34వ వచనంలో ఆ మాట చెప్పారు. తర్వాత 35వ వచనంలో కూడా ఉంది, ఆ దినము భూమి అంతటా నివసించే వారి మందికి అకస్మాత్తుగా దేవుని ఉగ్రత వస్తుందంట. అంటే దేవుని ఉగ్రత కుమ్మరించబడే దినం అంటారు. ఇలాంటి దేవుని ఉగ్రత వచ్చే దినం మరి ప్రజలందరూ కూడా తిండిబోతులై అలాగే మత్తులై ఐక్య విచారంతో బాధపడుచున్న అలాంటి దినాలలో మనం ఏం చేయాలంట, జాగ్రత్త పడి మనం ఆ పరిస్థితుల నుండి తప్పించుకోవాలి అని అంటే మనం మెలకువగలిగి ప్రార్థించాలి అని దేవుని వాక్యం చెబుతోంది. మరి ఎవరు ప్రార్థన చేస్తారంటే దేవుని ఎరిగిన వారు ప్రార్థన చేసేవారుగా ఉంటారు. దేవుణ్ణి ఎరిగి ఉండాలి. నేను ఒక ప్రశ్న వేశాను. ఇప్పుడు మనకి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి గారు. నేను రేవంత్ రెడ్డి గారు నీకు తెలుసా అని అడిగితే నువ్వేమని సమాధానం చెప్తావు, నాకు తెలుసు అని అంటావు. అంటే ఏమని తెలుసు రేవంత్ రెడ్డి గారి గురించి అని అంటే ఆయన ముఖ్యమంత్రి అనే తెలుసు. మరి ఆయన అభిరుచులు ఏంటో నీకు తెలుసా, ఆయన అలవాట్లు ఏంటో తెలుసా, ఆయన ఉదయం ఎన్నింటికి లెగుస్తారు, ఎన్నింటికి పడుకుంటారు, ఆయన ఏమి ఆయన ఆహారపు అలవాట్లు ఆయన ఏమి ఇష్టపడతారు, అలాగే ఆయన వస్త్రాల విషయంలో ఏమి ఇష్టపడతారు, అలాగా ఆయన లైఫ్లో చాలా ఉంటాయి ఆయనకి. మరి అవన్నీ మనకు తెలుసు అంటే అవన్నీ తెలియదు. కానీ రేవంత్ రెడ్డి తెలుసు అంటే తెలుసు అని చెప్తాము. అలాగే మరి యేసు ప్రభు కూడా నీకు తెలుసు అంటే తెలుసు. ఏమని తెలుసు, ఆయన దేవుడు అని తెలుసు. మరి యేసు ప్రభు దేవుడని వారికే తెలుసా? మరి యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి నువ్వు ఎంతగా ఎరిగి ఉన్నావు, అది చాలా ప్రాముఖ్యం. యేసయ్య గురించి మనం ఎరిగి ఉండాలి అంటే 4 సువార్తలు మనం క్షుణ్ణంగా ఎరిగి ఉండాలి. అలాగే క్రొత్త నిబంధనలో యేసయ్య గురించి మనం క్షుణ్ణంగా ఎరిగి ఉండాలి. మరి పాత నిబంధనలో యేసయ్య గురించిన ప్రవచనాలను మనం ఎరిగి ఉండాలి. యేసయ్య ఎవరు, ఆయన ఎందుకు వచ్చారు, ఆయన ఏం చేశారు, ఆయన ఎలా జీవించారు, మరి ఇవన్నీ కూడా తెలుసుకోకుండా యేసయ్య దేవుడు అని అంటే సరిపోదు. మన దేవునిని ఎరిగి ఉండటం అంటే దేవుని గురించి సమస్తం కూడా తెలుసుకోవాలి. మరి ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుండి ప్రభుని నమ్మే ఆయన గురించి 100 రూపాయల్లో నాకు 10 పైసలు కూడా నాకు తెలియదు. ఇంకా నేను నేర్చుకోవాల్సింది గోల్డ్ అంత ఉంది. అయినా కూడా నేర్చుకోవటానికి ప్రతిదినం కూడా ఆయనతో సహవాసం చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉన్నా. చదువుతున్న కొద్దిగా ఆయన గురించి కొంచెం అర్థమవుతూ వెళ్తూ ఉంది. మరి అలాగా దేవునిని ఎరిగినటువంటి వారు ఏం చేస్తారు, ఆయన గురించి ఇంకా తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన ఉగ్రత నుండి తప్పించుకునటానికి మెలకువగలిగి ప్రార్థన చేస్తారు. అందుకని ఈ రోజున మనము దేవుని ఉగ్రత తప్పించుకున్నట్టు కొరకు మెలకువగలిగి ప్రార్థించినట్లయితే ఆయన ఎదుట మనం ఉండగలుగుతాం. రెండవదిగా అందులో వ్రాయబడుతున్న మాట నిలువబడుట కొరకు, ఆయన ఎదుట నిలవబడటానికి ధైర్యంగా మనం నిలబడాలి. మనం ఒక తప్పు చేసిన వ్యక్తిగా తల వంచుకొని నిలబడటం కాదు. రేపు జడ్జిమెంట్ డే రోజున మనం యేసయ్య ఎదుట నిలబడాలి అంటే మనం ఏ పాపము లేనటువంటి వారంగా ఉండాలి. మన మురికి వస్త్రాలు లేకుండా తెల్లని వస్త్రాలు, పరిశుద్ధమైన వస్త్రాలు, నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు బైబిల్లో చాలా ఉన్నాయి. మరి అలాంటి వస్త్రాలు ధరించి ఆయన ఎదుట పెండ్లి కుమార్తె కొరకు ఏ వస్త్రాన్ని తీస్తాడో ఆ వస్త్రాన్ని ధరించి ఆయన ఎదుట పరిశుద్ధంగా మన ధైర్యంగా తల ఎత్తుకొని ఆయనను స్తుతిస్తూ నిలబడాలి. అంతేగాని పాపం చేసిన వ్యక్తిగా, తప్పు చేసిన వ్యక్తిగా మన తలకే ఉంచుకొని నిలబడితే మనం ఆయన ఎదుట ఎక్కువసేపు నిలబడలే. ఆ తర్వాత దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళలేం. అందుకనే ఆయన ఎదుట నిలబడాలి అంటే మనం ఏం చేయాలంట, మన పాపములను ఒప్పుకొని మన పశ్చాత్తాపడి మనం నిరంతరం కూడా ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు మనము దేవుని ఎదుట ఉండగలుగుతాం. ఆ తర్వాత మూడవది ఉంది, మన శక్తి కలిగిన వారం ఉంటుంది. దేవుని ఎదుట శక్తి గల వారం ఉంటుంది. ఆ ఫుట్నోట్స్లో మరి మాట ఉంటుంది, ఆయన పాత్రులని ఎంచబడినట్లుగా, అనగా మన యోగ్యులుగా దేవుడు మనం ఎంచున్నట్లుగా మన జీవితం ఉండాలి. ఎందుకంటే మన పాపం చేత మనం అయోగ్యులుగా ఉన్నాం, మన క్రియల చేత మనం అయోగ్యులుగా ఉన్నాం, మన త్రోవ తప్పిపోయి అయోగ్యులుగా ఉన్నాం. కనుక దేవుని ఎదుట మనం యోగ్యులుగా ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా మనం ఉండాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. అందుకని మరి ప్రభు అంటారు కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో,
ఎవరైతే తన సిలువను ఎత్తుకొని తనను వెంబడిస్తాడో అతడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. ఒకవేళ సిలువని ఎత్తుకొనకుండా ఆ సిలువను కనుక మనం ప్రక్కన పెట్టేస్తే మన ప్రాణాన్ని మనం దక్కించుకోలేమని ప్రభు చెప్పారు. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే అవమానం. మన జీవితంలో ప్రభువుని నమ్మిన తర్వాత మనకి సమస్యలు ఎదురవుతాయి, శోధనలు వస్తూ ఉంటాయి, అవమానాలు కలుగుతూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి. మరి వీటిల్లో మనం శక్తిమంతులుగా తయారవ్వాలి. ఎలాగ శక్తిమంతులు అవుతాం అంటే ఆయన శక్తితో మనం నింపబడినప్పుడు మీ మీదకి ఆయనను ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు. అనగా పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు మన శక్తిమంతులు అవుతాం కనుక ఆ శక్తి ద్వారా మన ప్రభు ఎదుట నిలబడగలుగుతాం. మన శక్తి చేత, మన బలం చేత మన దేవుని ఎదుట నిలబడలేం, దేవుని కార్యాలు చూడలేం. ఆయన శక్తి ద్వారానే, ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మన గొప్ప కార్యాలు చూడగలుగుతాం, ఆయన ఎదుట నిలబడగలుగుతాం. కాబట్టి మరి అలాంటి శక్తి చేత నింపబడాలంటే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఆయన ఎదుట నిలబడాలి అంటే మనం మెలకువతో ప్రార్థించాలి. మనం ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి తప్పించుకొని ఆయన ఎదుట ఆయన ఉగ్రతలో ఉండకుండా ఉండాలి అని అంటే మనం మెలకువతో ప్రార్థించే వారం ఉండాలని యేసు ప్రభు వారు లోక ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ అంత్య దినాలలో అలాంటి ప్రార్థన అనుభవంతో ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహిమాన్వితుడా, రక్షకుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కొద్ది మాటలు నాయన వినుచున్న మా ప్రియబిడ్డలందరి యొక్క హృదయాల్లో ఫలించి వారు అభివృద్ధి చెందినట్లు, వారి ప్రతి అవసరత తీర్చి నాయన ఎంత దినాలలో మీరు అక్కడికి ఆయత్తపరిచి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడై ఉన్న యేసు నామములో విశ్వాసముతో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా యొక్క ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసము సదాకాలము తోడయుండి మనెల్లరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.